గడిచిన వారము మనము దేవుడు మన మీద ఒక నిందను మోపుతున్నట్టుగా మనం చూసాం కదా. నా జనులు రెండు నేరాలు చేశారు. ఏంటిది? జీవజలపు ఊట అయినా నన్ను మరిచిపోయారు. మొదటిది, వారు తమ కొరకు బ్రద్దలైన తొట్లను ఏర్పరచుకుంటున్నారు కదా. జీవజలపు ఊటనైన నన్ను మరిచిపోయి బ్రద్దలైన తొట్లను వాళ్ళు ఏర్పరచుకుంటున్నారు అనే దాన్ని ఇజ్రాయేలీల మీద లేకపోతే తన ప్రజల మీద ఒక నేరంగా ఆయన చూస్తున్నాడు. అంటే అది చాలా ఘోరమైన తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అది పాపము అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు? తనను విడిచిపెట్టినందుకు, తనను మరిచిపోయినందుకు, జీవజలాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న తనను మరిచిపోయినందుకు దేవుడు అది ఒక నేరంగా చూస్తున్నాడు. అలాగే హగ్గై గ్రంథంలో కూడా మనం ఒక మాట చూసాం. మందిరము పాడై ఉండగా, మందిరము పాడైపోయింది, కానీ మీరేం చేస్తున్నారు? సరంబి వేసిన ఇళ్లలో నివాసం చేస్తున్నారు. దేవుని మందిరము, దేవుని ఆరాధన, దేవునికి సంబంధించిన ప్రక్రియ క్రమం ఏదైతే ఉందో అదంతా ఆగిపోయింది. ఆగిపోయింటే మీరేం చేస్తున్నారు? సరంబి వేసిన ఇళ్లలో నివాసం చేస్తున్నారు. చక్కగా మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు, చక్కగా మీరు ఆనందిస్తున్నారు, మీ జీవితాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. ఇక్కడ రెండు విషయాలను మనం ఖచ్చితంగా గమనించాలి. దేవుని విషయాల పట్ల శ్రద్ధ చూపించకపోతే, దేవుని కార్యాల పట్ల, దేవుని చిత్తము పట్ల ఒకవేళ మనము శ్రద్ధ చూపించకపోతే, ఆసక్తి చూపించకపోతే, ఆయన మార్గాలను ప్రేమించకపోతే, ఆయన చిత్తంలో నడవడానికి ఇష్టపడకపోతే దానిని ఆయన ఒక నేరంగా చూస్తున్నాడు. అది ఒక తప్పుగా చూస్తున్నాడు కదా. ఈ రెండు విషయాలను గమనించినప్పుడు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలని దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, తన బిడ్డల జీవితంలో అని మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు ప్రథమ స్థానంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎవరి కొరకు? ఆయనకు ప్రయారిటీ ఇవ్వడం వలన, ఆయనకు మన జీవితాలలో ప్రాముఖ్యత ఇవ్వడం వలన ఆయనకు వచ్చేది ఏముంది అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయనకు ప్రయారిటీ ఇవ్వడం వలన ఆయన ఏదైనా కూడగట్టుకుంటున్నాడా? మనము ఆయనను ఆరాధించడం వలన, ఆయనను పూజించడం వలన, ఆయన మాత్రమే దేవుడిగా మనం కలిగి ఆయన మార్గంలో నడవడం వలన, ఆయనను హెచ్చించడం వలన ఆయనకు ఏమొస్తుంది? మనం ఏమైనా ఆయనకు డబ్బిస్తున్నామా? లేకపోతే మనం ఏమైనా ఆయనకు లేని విషయాలు ఏమైనా ఆయనకు తీసుకొని వచ్చి మనం ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామా? ఆయనకు ఏదైనా కొదువగా ఉందా? ఆయనకు కొదువగా ఉంది కాబట్టి మనల్ని ఆరాధన అడుగుతున్నాడా? ఆయనకు ఏదైనా తక్కువగా ఉంటే మనల్ని ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వమని చెబుతున్నాడా అని ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఏదైనా కొదువగా ఉందా? ఆయనకి ఏదైనా తక్కువగా ఉందా? ఎందుకు ఆయన మొదటి ప్రాధాన్యతను కోరుకుంటున్నాడు? ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో, తన ప్రజల జీవితంలో దేవుడు మొదటి స్థానాన్ని ఖచ్చితంగా కోరుకుంటున్నాడు. దాని వలన ఆయనకు వచ్చేది ఏమీ లేదు. కానీ మనం ఎంత ఎక్కువగా ఆయనను తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మనం ఎంత ఎక్కువగా ఆయనకు మన జీవితాలలో ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తే, అంత ఎక్కువగా నేను ఆశీర్వదించబడడానికి, అంత ఎక్కువగా నేను భద్రపరచబడడానికి, అంత ఎక్కువగా నాకే ప్రొటెక్షన్ ఉంటుంది, అంత ఎక్కువగా నేనే మేలులు పొందుకుంటాను. ఆయనకు వచ్చేది ఏం లేదు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? మనము భద్రపరచబడాలి, మనము రక్షించబడాలి, మనము క్షేమంగా ఉండాలి, మనము ఆశీర్వదించబడాలి. ఇది మాత్రమే ఆయన కోరుకునేది. ఇది ఆయన కోరుకుంటూ మొదటి ప్రాధాన్యత నాకు ఇవ్వమంటున్నాడు. మన మేలులను కోరుకొని మనము ఆశీర్వదించబడడానికి ఆయనకు వచ్చేది ఏమీ లేదు అనే విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు ఏది కూడా ఈ సృష్టిలో కొదువగా లేదు. ఆయనకు ఈ లోకంలో ఉన్నదంతా కదా, లోకము దాని సంపూర్ణత ఆయనదే. ఆకాశ మహాకాశములు ఆయనవి. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఈ సృష్టి అంతా ఆయన ద్వారా సృష్టించబడినప్పుడు ఈ సృష్టిలోనిది ఆయన ఏమన్నా కోరుకుంటాడా?
మన నుంచి ఆయన ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయడు. కాబట్టి ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ నుంచి, నా నుంచి అని అంటే, మొదటి ప్రాధాన్యత మన జీవితాలలో ఆయనకి ఇవ్వాలి. ఇది మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. అది ఆయన కొరకు కాదు, మళ్ళీ ఆయన గుర్తు చేస్తున్నాడు, ఆయన కొరకు కాదు, మన కొరకే, మన క్షేమం కొరకే, మనము భద్రపరచబడడానికే, మనము ఆశీర్వదించబడడానికే. ఈ విషయాన్ని మనం గత కొన్ని దినాల నుంచి జ్ఞాపకం చేసుకుంటే, ఈ జనవరి మాసంలో జరిగిన ఒక సంఘటన అందరికీ తెలుసు. కాలిఫోర్నియాలో ఏం జరిగిందో, యుఎస్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఏం జరిగింది అక్కడ? దేవుడు తన ప్రజలను, లేకపోతే ఈ లోకాన్ని, ఈ సృష్టిని శిక్షించే విధానము రెండు రకాలుగా ఉంటుంది. రెండు రకాలుగా ఆయన శిక్షించడానికి ఆయన వాక్యము సెలవిస్తుంది. వాక్యంలో రాయబడింది. కాలిఫోర్నియాలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది. సినీ తారలందరూ, సెలబ్రిటీస్ అందరూ పార్టీ చేసుకుంటున్నారు. ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. అందులో ఒక ఓటింగ్ వేసే ఒక సందర్భం వచ్చినప్పుడు అందరూ కొన్ని విషయాలకు ఓట్స్ వేశారు. ఫలానా దానికి ఎంతమంది ఓట్లు వేస్తారంటే ఇంతమంది ఓటు వేశారు. అన్నిటికీ ఓట్లు వేసుకుంటూ వచ్చారు. కానీ లాస్ట్లో వాళ్ళు మాట్లాడిన మాట, దేవునికి ఎంతమంది ఓటు వేస్తారు అని అంటే 0. ఒక్కరు కూడా దేవునికి ఓటు వేయాల, సృష్టికర్తకు ఓటు వేయాల. అంటే దేవుడికి చివరి స్థానం కూడా కాదు, దేవునికి స్థానం లేదు ఆ పట్టణంలో. వాళ్ళు మాట్లాడుతున్న మాట నిజమే, మన సిటీకి దేవుడు అవసరం లేదు, దేవుడు లేని సిటీ అని వాళ్ళు పగలబడి నవ్వుకున్నారు అక్కడ. వారి జీవితాలలో ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితికి స్థానం ఉంది. ఈ లోకంలో ఉన్న ఆశలకు, ఈ లోకంలో ఉన్న కంఫర్టబుల్కి వాళ్ళకు స్థానం ఉంది వారి జీవితంలో. కానీ దేవునికి మాత్రమే స్థానం లేదు అన్నట్టుగా అక్కడ జరిగిన ఆ పార్టీలో అది ప్రపంచము చూస్తుండగా వాళ్ళు దేవుణ్ణి వెక్కిరించినట్టుగా మనము ఈ వైరల్ అవుతున్న వీడియోలలో చూస్తాం. దేవునికి స్థానం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ప్రథమ స్థానం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు? మెటీరియల్ థింగ్స్ విధంగా. అంటే ఈ లోకంలోని భోగాలను వాళ్ళు సంపాదించుకోవడానికి, ఆశలను సంపాదించుకోవడానికి, లోకంలోని ధనాన్ని సంపాదించుకోవడానికి వారు తాపత్రయపడ్డారు. వారి శక్తిని ఉపయోగించారు, వారి బలాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి వాళ్ళు సంపాదించుకున్నారు. బాగానే ఉంది. ఫిజికల్ థింగ్స్ పరంగా వాళ్ళు ఆశీర్వదించబడి ఉండొచ్చు. కానీ ఈ లోకంలోని విషయాల పట్ల వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడ్డారు, ఎంతో గొప్పగా ఆశీర్వదించబడ్డారు. అయితే ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది అనే విషయాన్ని మాత్రం వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోయారు. ఈ ఆశీర్వాదము తమ వలన వచ్చింది, తమ జ్ఞానము చేత, తమ శక్తి చేత, తమ టాలెంట్ చేత వచ్చింది అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించి, దేవుడు మాకు అవసరం లేదు, నో సర్ప్రైజ్, ఇది ఏమన్నారు? నో సర్ప్రైజ్ అంటే ఇది దేవుని లేని సిటీ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు లేని పట్టణము. ఎన్ని ఉదాహరణలు మనకు బైబిల్లో రాయబడ్డాయి. ఆయన పట్టణము కాపాడకపోతే కాపల కాయువాడి ప్రయాస వ్యర్థమే. దేవునికి ప్రయారిటీ లేకపోతే ఆ పట్టణము పరిస్థితి 2 రోజులలో ఏమైపోయింది? వారు సంపాదించినదంతా ఏమైపోయింది? ఎన్నో సంవత్సరాలుగా, తరతరాలుగా వాళ్ళు సంపాదించి కట్టుకున్న ఆ సిటీ ఏమైపోయింది? బూడిదగా మారిపోయింది కదా. బూడిదగా మారిపోయింది. దేవుని ఉగ్రత. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో చరిత్ర చెబుతుంది, బైబిల్లో ఏ వచనాలను తీసుకున్నా, ఏ విషయాలను జ్ఞాపకం చేసుకున్నా, ఏ సందర్భాన్ని తీసుకున్నా, ఆ సందర్భంలో దేవుడు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది తనకు ప్రాధాన్యత ఇవ్వాలి అని, తనకు మొదటి స్థానము వారి జీవితంలో ఇవ్వాలని. చివరి స్థానం కాదు ఆయన కోరుకునేది. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా అది నాశనమైపోతుంది అని ప్రపంచానికి ఆయన ఒక ఉదాహరణగా కాలిఫోర్నియా సిటీని చూపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. కానీ అద్భుతంగా అందులో ఒక్క ఇల్లు, సరే అది సందర్భం తర్వాత విషయం, మళ్ళీ దేవుని చిత్తం అయితే మళ్ళీ నేర్చుకుందాం.
దేవునికి మన జీవితాలలో ఎంతవరకు ప్రథమ స్థానం ఇస్తున్నాము? ఇది మాత్రమే ఆయన మన నుంచి కోరుకునేది. ఈ సంవత్సరం కూడా మనము నేర్చుకోవలసిన విషయాలు. గడిచిన సంవత్సరాలలో మనం ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు, ఎన్నో పొరపాట్లు చేసి ఉండొచ్చు, ఆయనకు వ్యతిరేకంగా జీవించి ఉండొచ్చు, ఆయన చిత్తంలో నడిచి ఉండకపోవచ్చు, ఆయనకు మొదటి స్థానం ఇవ్వకుండా ఉండవచ్చు. కానీ ఈ సంవత్సరం ఆయన ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఆయన మాత్రమే ప్రథమ స్థానంలో ఉండాలి. ఆయన మాత్రమే మన జీవితాలను నడిపించేవాడుగా ఉండాలి. ఆయన నడిపించకపోతే, ఆయన కాపాడకపోతే పట్టణానికి, కుటుంబానికి, సంఘానికి, వ్యక్తిగత జీవితానికి కాపలా లేదు, గ్యారెంటీ లేదు, భద్రత లేదు. ఈ విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మంటలను చూసినప్పుడు దానిని సొదొమ గొమొర్రాతో పోల్చినాం కదా, పోల్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సొదొమ గొమొర్రా పట్టణము కాలిపోయింది. అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా పట్టణం మీద కురిశాయి. అగ్ని చేత మొత్తము దహించి వేయబడింది, బూడిదైపోయింది సొదొమ గొమొర్రా పట్టణం. ఆశీర్వదించబడిన పట్టణం కదా. లోతుకు ఆ పట్టణం ఎలా కనిపించింది? యెహోవా సిటీ మాదిరి, యెహోవా పట్టణం మాదిరి కనపడి లోతు అక్కడికి వెళ్ళాడు. దేవుడు ఆశీర్వదించిన పట్టణం మాదిరి కనపడింది లోతుకి. కానీ చివరికి ఏమైపోయింది? ఆ పట్టణము అగ్ని గంధకముల చేత కాల్చివేయబడింది, బూడిదైపోయింది కదా. ఆ విషయాన్ని దేవాది దేవుడే వచ్చి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఒక మాట ఆ విషయాన్ని చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయంలో, ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుతాను. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుకను, వాటి పాపము బహుభారమైనది కనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందుననెను. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు దేవుడు. నేను వెళ్ళి సొదొమ గొమొర్రా నుంచి వచ్చిన మొర చాలా భయంకరంగా ఉంది, వాళ్ళు చేసిన పాపం చాలా భయంకరంగా ఉంది. అయితే ఆ భయంకరమైన ఆ పాపము సంపూర్ణము చేయబడిందో లేదో నేను వెళ్ళి చూడడానికి వచ్చాను, దానిని శిక్షించడానికి వచ్చాను. ఇక్కడ మనం గమనించాల్సింది, దాని పాపము సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను అని రాయబడింది. అంటే ఆ పట్టణము పాపములో కూరుకుపోయింది. ప్రతి ఒక్కరు పాపపు జీవితం జీవిస్తున్నారు. ఎవరు విడిపించబల్ల, ఎవరు కూడా ఎగ్జంప్షన్ కాదు, అందరూ కూడా పాపం చేశారు. బహు ఘోరంగా సొదొమ గొమొర్రా పట్టణము తయారైనట్టుగా మనం చూస్తున్నాం. సంపూర్ణం చేయబడిందో లేదో చూస్తాను అంటే అర్థం ఏంటి? ఈ సంపూర్ణం చేయబడేంత వరకు ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి అవకాశాలు ఇస్తూ వస్తున్నాడనేగా దేవుడు. సపోజ్ ఒక 100 తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, అది పరిపూర్ణం చేయబడింది అని అనుకుందాం. 100 తప్పులకు పరిపూర్ణం చేయబడింది, సంపూర్ణం చేయబడింది అంటే ఈ 99 వచ్చేంత వరకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు అనేగా అర్థం. ఎప్పుడు దేవుడు ఒక పట్టణాన్ని శిక్షించడానికి, అంత తొందరగా ఎవరిని కూడా శిక్షించడానికి దేవుడు ఇష్టపడడు. శిక్షించడానికి, నాశనం చేయడానికి, కష్టాల గుండా తీసుకువెళ్ళడానికి దేవుడు మనుషులను లేకపోతే ఈ సృష్టిని చేయలేదు. దేవుడు ఉద్దేశం ఏంటి? తప్పులు సహజంగా జరుగుతున్నప్పటికీ చేసిన తప్పును సరిచేసుకోవడానికి అవకాశాలను ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు. మారు మనస్సు కలిగి తిరిగి ఆయన వైపు తిరిగితే సమకూర్చడానికి ఆయన ఇష్టపడతాడు. ఇక్కడ సంపూర్ణం చేయబడిందో లేదో చూస్తాను అని అంటున్నాడంటే అర్థం ఏంటి? అంతవరకు సంపూర్ణం చేసేంత వరకు, తప్పులు పాపాలు సంపూర్ణం చేయబడేంత వరకు దేవుడు ఎదురు చూశాడనేగా అర్థం. ఆలోచించేద్దాం. దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. సంపూర్ణం చేయబడినప్పుడు, తప్పు చేసినప్పుడు కూడా తెలుసుకోలేనప్పుడు, సరిచేసుకోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దిగి వచ్చి పట్టణాన్ని కాల్చివేశాడు అగ్ని గంధకముల చేత. ఎందుకు? ఆ పట్టణం యొక్క స్థితి అలా ఉంది. ఆ పట్టణము వ్యభిచారంతో నింపబడింది. ఆ పట్టణము సుఖస్థితిని కోరుకుంది. దేవుడు లేని పట్టణంగా సొదొమ గొమొర్రా ఉంది. ఆ విషయాన్ని ఎస్కేల్ గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఒక మాట చదువుదాం. ఎస్కేల్ గ్రంథము
16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుతాను. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అనున్నదియే. అది దీనులకు దరిద్రులకును సహాయము చేయకుండెను. సొదొమ యొక్క పాపం ఏంటి? గర్వము. దేన్ని చూసి గర్వము? ఎందుకు చూసి గర్వం? ఆహార సమృద్ధి ఉంది, దానికి నిర్విచారమైన సుఖస్థితి ఉంది. ఆహార అంటే వాళ్ళకు కంఫర్టబుల్ జోన్లో ఉన్నారు, వాళ్ళకి ఆహారానికి ఏ కొదువ లేదు, సమృద్ధిగా ఉన్నారు కదా. నిర్విచారమైన సుఖస్థితి, దేనిని బట్టి కూడా వాళ్ళకి విచారం లేదు, దేనిని బట్టి కూడా వాళ్ళు బాధపడట్లా, ఏ విచారం లేదు వాళ్ళకి కదా. వాళ్ళు కష్టపడుతున్నారు, సంపాదించుకున్నారు, సమృద్ధిగా ఉన్నారు. దానిని బట్టి వాళ్ళకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. దానిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? కనీసం దీనుల వైపు కూడా చూడట్లేదు, అడుక్కుంటున్న వాళ్ళ వైపు చూడట్లే, కష్టాల వైపు ఉన్న వాళ్ళ వైపు చూడట్లా కదా, వాళ్ళ గురించి ఆలోచించట్లా. ఎందుకు వచ్చింది ఇది? సుఖస్థితి, కంఫర్టబుల్ జోన్, సమృద్ధి కలిగి ఉండడం, ఏ ఇబ్బంది, ఏ చీదర, ఏమంటాం కదా మనం లోకంలో, ఏ బాధరా బందీ లేని పరిస్థితి. ఇది ఉన్నప్పుడు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. ఇది ఉన్నప్పుడు ఏమొస్తుంది? దేవుణ్ణి మర్చిపోతాం. సుఖస్థితి కదా. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాము, కామాంధకారం చేత, కామము చేత వాళ్ళు నింపబడ్డారు అని. వారు వ్యభిచారం చేత, లోకమంతా, సొదొమ గొమొర్రంతా వ్యభిచారం చేత నింపబడింది, దేవుడు లేని స్థితి. కానీ అక్కడ లోతు నీతిమంతుడిగా ఉన్నాడు అని కూడా రాయబడింది కదా. ఆ మాట కూడా చూద్దాం ఒక్క మాట. పేతురు రాసిన పత్రిక 2 పీటర్లో, 2 పీటర్ 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాను. 2 పీటర్ 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఆ పట్టణంలో నీతిమంతుడుగా లోతు నివాసం చేస్తున్నాడు. నిజమే, పాపము చుట్టూ ఉన్నప్పటికీ కూడా నీతిమంతునిగా జీవించే ప్రయత్నం చేస్తున్నాడు లోతు గారు. అయితే ఈ నీతివంతమైన ఈ జీవితము చుట్టుపక్కల ఉన్న వారిని ప్రభావితం చేయలేకపోయింది కదా. ఎవరు కూడా మారడానికి ఇష్టపడలా, ఎవరికి మారు మనసు పుట్టలా. కానీ అందుకనే దేవుడు ఏం చేశాడు? అబ్రహాం దగ్గరికి వచ్చేసి, నేను పట్టణాన్ని నాశనం చేయబోతున్నానప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేస్తే నీతిమంతుని యొక్క కుటుంబము, లోతు యొక్క కుటుంబము రక్షించబడుతున్నట్టుగా మనం చూస్తాము. ఆ 18వ అధ్యాయం తర్వాత మనం చూస్తే ఆదికాండంలో. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పాపము పరిపక్వమయ్యేంత వరకు దేవుడు ఎదురు చూస్తూనే ఉంటాడు, అవకాశాలను ఇస్తూనే ఉంటాడు. దేవుని చిత్తము నెరవేర్చబడకపోతే మన జీవితాలలో, లేకపోతే దేవుడికి మొదటి స్థానము మన జీవితంలో ఇవ్వకుండా లోకం వైపు చూసే ప్రయత్నం చేస్తే, ఆయన కాకుండా మిగతా వాటిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవునికి కోపం వస్తుంది. లోకం గురించి దేవుడు ఆలోచించట్లా. ముఖ్యంగా మొదటగా నీ గురించి, నా గురించి, మన గురించి, ఆయన బిడ్డల గురించి ఆయన ఆలోచిస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నామా లేదా? మొదటి స్థానం ఆయనది మాత్రమే అయి ఉండాలి. ఆయన చిత్తము మాత్రమే అయి ఉండాలి. ఆయన వాక్యాన్ని మాత్రమే గైకొనేవారిగా, ఆయన మార్గంలో మాత్రమే నడిచేవారిగా, ఆయన ఆలోచన చొప్పున జీవించేవారిగా, ఆయన సన్నిధి కోసము తాపత్రయపడేవారిగా, ఆయన కొరకు ఆశపడేవారిగా. అది ఉందా లేదా అనే విషయాన్ని దేవుడు ఈ సంవత్సరము నీ జీవితంలో, నా జీవితంలో చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతవరకు ఆయనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం? మొదటి ప్రాధాన్యత ఇస్తే మన ఆలోచన మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన జీవిత విధానం మారిపోతుంది, మన మాట తీరు మారిపోతుంది కదా. మన మార్గాలు మారిపోతాయి, మనం నడిచే విధానం మారిపోతుంది. ఇది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. మొదటి ప్రాధాన్యత ఆయన ఖచ్చితంగా కోరుకుంటున్నాడు మన జీవితాల్లో.
సొదొమ గొమొర్రా పట్టణము నాశనమైనట్టుగా మనం చూస్తున్నాం కదా. నీతిమంతుడైన లోతు వలన ఏ ఒక్కరికి కూడా మారు మనస్సు రాలేదు. కాలిఫోర్నియాలో కూడా ఏ ఒక్కరికి కూడా మారు మనస్సు రాలేదు. వాళ్ళు కలిగిన సుఖ స్థితిని బట్టి వారు ఎంతో ఆనందిస్తున్నట్టుగా, సంతోషిస్తున్నట్టుగా వారిని చూస్తాం. సొదొమ గొమొర్రా పట్టణంలో కూడా చూస్తాం. అందుకే దేవుడు నాశనం చేసినట్టుగా మనకు అర్థమవుతుంది కదా. ఒక జనాంగాన్ని, ఒక ఊరుని, ఒక ప్రాంతాన్ని, ఒక పట్టణాన్ని కూడా ఆయన నాశనం చేయగలడు. మొదటి తీర్పు ఆయన మొదటిగా ఏ విధంగా శిక్షిస్తాడు అని అంటే, ఆయనకు మొదటి స్థానం ఇవ్వకపోతే అది ఎంత గొప్ప పట్టణమైనా, ఎంత గొప్ప రాజు అయినా, ఎంత గొప్ప ఊరు ఏదైనా కానీ ఆయన చేసే శిక్ష ఉగ్రత ఎలా ఉంటుంది అన్నదానికి ప్రత్యక్షంగా ఈ కాలంలో మన తరములో ఒక ఎగ్జాంపుల్గా ఈ కాలిఫోర్నియా పట్టణం ఉంది అనే విషయాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాయి. దేవుణ్ణి నెగ్లెక్ట్ చేస్తే, దేవుని చిత్తాన్ని, సన్నిధిని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ విషయము మనకు అర్థం కావాలి. అనేక ఎగ్జాంపుల్స్ మనకు బైబిల్లో ఉన్నాయి. నోవహు కాలంలో ఏమైంది కదా. నోవహు కాలంలో ఏమైంది? ఎవరైనా నీతిమంతులుగా జీవించారా? దేవుడు తల పట్టుకున్నాడు, ఎందుకు చేశాను మనిషిని అని. మనిషి యొక్క హృదయం యొక్క ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయి, ఎంత భయంకరంగా ఉంటాయంటే దేవుడు తల పట్టుకునేంత భయంకరంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా మనిషి యొక్క హృదయము మోసకరమైనది, వ్యాధి కలది, ఘోరమైన వ్యాధి కలది. దేవుడు దానిని ఇప్పటిదాకా మనల్ని ఏ విధంగా సహిస్తున్నాడో అని ఆలోచన చేస్తే ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఆనాడు అప్పుడప్పుడే మనుషులు విస్తరిస్తున్నారు భూమి మీద. ఆదికాండంలో 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అప్పుడప్పుడే మనుషులు విస్తరిస్తున్నారు భూమి మీద. ఉన్న ఆ కొంచెం మందే ఏం చేస్తున్నారు? దేవునికి విసుగు పుట్టించారు వారి ప్రవర్తన చేత. కానీ నోవహు మాత్రమే నీతిమంతునిగా కనబడ్డాడు కదండి. నోవహు మాత్రమే నీతిమంతునిగా కనబడ్డాడు. ఈ నీతిమంతుని నుంచి మళ్ళీ సృష్టిని మొదలుపెట్టాడు. ఏం చేశాడు తను? ఇప్పుడు ఆ ఒక్కడిని బట్టి సృష్టి మళ్ళీ క్రమము మొదలైంది. ఆ ఒక్కడు లేకపోతే సృష్టి మొత్తము కూడా తిరిగి నాశనం అయిపోయేది. మనము ఈరోజు ఉండేవాళ్ళమా? నోవహు కూడా అలాగే జీవించి ఉండింటే, నోవహు కూడా ఆ ప్రాంతంలో వాళ్ళతో పాటు కలిసిపోయి ఉంటే ఈ సృష్టి మొత్తం నాశనమై ఉండేదిగా. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏం చేయగలడు అనే విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం మన జీవితాలలో. ఆనాడు నోవహు ఉన్నాడు కాబట్టే సృష్టి క్రమం మొదలైంది. ఈనాడు దేవుడు నీ ఇంటిలో, నా ఇంటిలో, మనమున్న ప్రాంతాల్లో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడేమో. మనల్ని బట్టి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులందరినీ, కుటుంబాలను, ప్రాంతాలను కాపాడడానికి. వారు ఇంకా నిజంగా జీవిస్తూ ఉన్నారు ఆత్మీయంగా, లేకపోతే బలపడడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అని అంటే, ఒకవేళ అది నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టేనేమో. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం. అది నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నట్లయితే, నోవహు ప్రాధాన్యత ఇచ్చాడు దేవునికి. అందుకే మిగతా వాళ్ళు, తన కుటుంబం రక్షించబడింది. నోవహు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే తన కుటుంబం రక్షించబడేది కాదు, తను కూడా జీవించి ఉండేవాడు కాదు. సృష్టి అంతా దేవుడు నాశనం చేశాడు. ఎందును బట్టి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి. మొదటి స్థానం ఆయనది కాదు కాబట్టి మనిషి జీవితంలో. ఎందుకోసము, ఎవరి కోసం ఆయన కోరుకుంటున్నాడు మొదటి స్థానాన్ని? నీ కొరకు, నా కొరకు, మన కొరకే. నువ్వు నేను బ్రతకాలనే, ఆశీర్వదించబడాలనే, క్షేమంగా ఉండాలనే, సమృద్ధిని చూడాలనే. అయితే మనం చేస్తున్న పని ఏంటి అనేది ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నామా లేదా? నోవహు కాలంలో మొత్తాన్ని నాశనం చేశాడు. ఏ ఒక్కరైనా బ్రతికారా ఆ రోజు? అందరూ నాశనం అయిపోయారు. సొదొమ పట్టణంలో లోతు కుటుంబం కాకుండా ఏ ఒక్కరైనా బ్రతికారా? అందరూ నాశనం అయిపోయారు. నీనెవె పట్టణం కూడా అలాంటిదే కదా. నీనెవె పట్టణం పరిస్థితి ఏంటి? దేవుడు నీనెవె పట్టణానికి
ఒకసారి యోన గ్రంథాన్ని కూడా ఒకసారి చూద్దాం. కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యోన గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 2వ వచనంలో, నీనెవ పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నీనెవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. నీనెవె పట్టణపు పరిస్థితి ఎలా ఉంది? దుర్గతి బహు భయంకరంగా ఉంది, బహు ఘోరంగా. వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. యోనాను దేవుడు ఎన్నుకున్నారు, తన సేవకుడిని ఎన్నుకున్నాడు, వెళ్ళి ప్రకటించమని, నీనెవె పట్టణానికి వెళ్ళి ప్రకటించమని. నేను శిక్షించబోతున్నాను, నీనెవె పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. అయిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళు సంపూర్ణంగా పాపం చేశారు. కానీ చివరిగా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. సొదొమ గొమొర్రాకి ఏ విధంగా అయితే ఒక్క అవకాశాన్ని, చివరి అవకాశాన్ని అబ్రహాము ద్వారా దేవుడు ఇచ్చాడో, నీనెవె పట్టణానికి కూడా యోనా ద్వారా ఒక్క అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. అదేవిధంగా నోవహు ద్వారా ఆ ప్రాంతానికి ఒక్క అవకాశాన్ని, చివరి అవకాశాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నీనెవె పట్టణంలో కూడా యోనాను పంపించి చివరి అవకాశాన్ని దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అక్కడ కదా. దుర్గతి లేకపోతే వారు చేస్తున్న పాపము భయంకరంగా ఉంది. నువ్వు వెళ్ళి ప్రకటించు, నేను వెళ్ళి నాశనం చేయడానికి ఇష్టపడుతున్నా, ఆ నాశనం అయిపోతుంది, నీనెవె పట్టణం నాశనం అవబోతుంది అని యోనాకు చెబితే తర్వాత జరిగిన పరిస్థితులు మనకు తెలుసు. కానీ తర్వాత యోనా వెళ్ళి ప్రకటిస్తాడు. ప్రకటించినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి, జరుగుతున్న పరిస్థితులు ఏంటి? 2వ అధ్యాయానికి వచ్చేసరికి అందరూ కూడా మారు మనస్సు పొందినట్టుగా చూస్తున్నాం, రాజుతో సహా. రాజు కిందికి దిగి, సింహాసనం దిగి, బట్టలు తీసేసుకొని, గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఊరంతా ప్రకటించాడు కదా. దేవుడి కనికరం చొప్పున ఒక మాట చదువుదాం. ఆ మాట 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుతాను. 6వ వచనం నుంచి చదువుతాను. 3వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నీనెవె పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. యోనా వెళ్ళి ప్రకటన చేయంగానే వాళ్ళు చేస్తున్న పని ఏంటి? ఎంత అద్భుతంగా ఉంది. రాజు కూర్చున్నాడు బూడిదలో, ప్రకటన చేశారు అందరూ, పశువులతో సహా. పశువులకు ఏం పెట్టొద్దండి, మేత వేయొద్దు, మేత పెట్టొద్దు, దానికి కూడా ఎవరేం తినొద్దు. ప్రార్థన చేద్దాం, ఉపవాసముని ప్రార్థన చేద్దాం. దేవుని కనికరము వలన ఏమని రాయబడింది? ఒకవేళ దేవుడు మనస్సు తెప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా, దేవుని కనికరం కోసం ప్రార్థన చేశారు వాళ్ళు కదా. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకుంటాడేమో, ఆయన కనికరిస్తాడేమో. ఇది రిపెంటెన్స్. తప్పులు చేశారు వాళ్ళు, పాపం చేశారు, ఘోరమైన పాపం చేశారు కదా. అదే మాట 2వ వచనంలో చూసాము. దాని దుర్గతి కలుగునని ప్రకటింపు. పట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపు. ఘోరమైన, నా దృష్టికి ఘోరమాయను, దాని దోషము నా దృష్టికి ఘోరమాయను. తప్పులు చేశారు, పాపాలు చేశారు. కానీ దేవుడు చివరి అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు చేయలేకపోయారు. నోవహు గారు ఉన్నప్పుడు ఆ పట్టణం చేయలేకపోయింది, కానీ నీనెవె పట్టణం చేసింది. తప్పు తెలుసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? చివరి వచనంలో 10వ వచనంలో, ఈ నీనెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. ఇది కదండి కావాల్సిందే. తప్పులు జరుగుతూ ఉంటాయి, నీ వలన, నా వలన, మన వలన. కానీ చేయాల్సిన పని మారు మనస్సు. నువ్వు ఏ తప్పు చేశావో, ఎక్కడ పొరపాటు చేశావో దానిని సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు మనకు ఆ తప్పు వలన రావాల్సిన శిక్షను ఆయన ఖచ్చితంగా కొట్టివేస్తాడు.
నీనెవె పట్టణం ద్వారా మనం నేర్చుకున్నది. ఇక్కడ ఒక గుంపు గురించి నేను మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగా దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడు అనేది దేవుని చిత్తం అయితే మళ్ళీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒక పట్టణం గురించి, ఒక ప్రాంతం గురించి, లేకపోతే ఈ సృష్టి అంతటిని దేవుడు ఏ విధంగా నాశనం చేయగలడు, ఎందుకు నాశనం చేస్తాడు అనే విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, మొదటి స్థానం ఇవ్వకపోతే, దేవుడు ఎంత గొప్ప పట్టణమైనా, ఎంత గొప్ప అధికారం ఉన్న దేశమైనా, ఎంత గొప్ప రాజైనా వాళ్ళ అహంకారాన్ని దేవుడు అణిచివేయగలడు, కొట్టివేయగలడు, నాశనము చేయగలడు. కానీ ఇది మనము ఈ సంవత్సరం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలలో దేవునికి ఎంతవరకు మొదటి స్థానాన్ని ఇస్తున్నాను. నీనెవె పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు, దేవుడు కనికరించాడు, పట్టణము కాపాడబడింది. ఈరోజు దేవుడు ఒకవేళ నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నట్లయితే మన జీవితాలలో మనము ఏ స్థానం ఇస్తున్నాం, ఎంత విలువ ఇస్తున్నాం. కాలిఫోర్నియా వాళ్ళు 0 విలువ ఇచ్చారు దేవునికి. మన జీవితాలలో ఏ విలువ ఆయనకి ఇస్తున్నాం, ఎంత విలువ ఆయనకి ఇస్తున్నాం, ఈ విషయాన్ని ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నా జీవితం వలన, నా ప్రవర్తన వలన, నా ఆలోచన వలన, నా మార్గము వలన, నా కుటుంబము లేకపోతే నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు దేవుని ఉగ్రతకు కారణం కాకూడదు. అది నా వలన, నా దోషం వలన. ఈ విషయాన్ని దేవుడు ఈ సంవత్సరం ఒకవేళ మాట్లాడుతున్నాడేమో. ఆయన మాట్లాడుతున్న మాట మనకు చేసిన వాగ్దానము ట్రాన్స్ఫర్మేషన్ కదా, రూపాంతర అనుభవం గురించి దేవుడు ఈ సంవత్సరం ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. మన కుటుంబాల గురించి పశ్చాత్తాపము, మారు మనస్సు. ఎక్కడైతే మనము తప్పిపోయామో అక్కడ నుంచి వెంటనే యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మారు మనస్సు పొంది ఆయన వైపు తిరిగే ప్రయత్నం చేస్తే నీనెవె పట్టణస్థులు చేసినట్టుగా కోల్పోయిన సమస్తాన్ని కూడా ఆయన తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యోవేల్ గ్రంథంలో కూడా చూసాంగా ఆ మాట కదా. యోవేల్ గ్రంథంలో ఆ పట్టణాన్ని అంతటినీ దేవుడు చీడ పురుగు చేత పంట రాకుండా నాశనం చేశాడు. వాళ్ళు చేస్తున్న క్రియలను బట్టి కోల్పోయిన పంట తిరిగి మనకు రావాలి, సమకూర్చబడాలి అని అంటే మన ముందర ఉన్న ఒకే ఒక మార్గము పశ్చాత్తాపము, మారు మనస్సు. ఎక్కడ నేను తప్పు చేశానో, ఎక్కడ పొరపాటు చేశానో దానిని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు తిరిగి సమకూర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, రెండింతలుగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది ఈ సంవత్సరం మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతుంది. ఆయనకు మన జీవితంలో ఏ స్థానం ఉంది, మొదటి స్థానాన్ని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. అయితే నువ్వు ఏ స్థానాన్ని ఇస్తున్నావు ఆయనకి? ఆయనకు మొదటి స్థానం ఇస్తున్నట్లయితే నీ ప్రవర్తన మారిపోతుంది, నీ ఆలోచన మారిపోతుంది, నీ మార్గాలు మారిపోతాయి, నీ మాట తీరు మారిపోతుంది, నువ్వు చూసే విధానం మారిపోతుంది కదా, నువ్వు ప్రేమించే విధానం మారిపోతుంది, క్షమించే విధానం మారిపోతుంది, అన్నీ మారిపోవాలి. ఒకవేళ ఆయనకు నా జీవితంలో, నీ జీవితంలో మొదటి స్థానం ఇస్తున్నట్లయితే ఒక బాధ్యత కలిగిన క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా జీవించడానికి తాపత్రయపడతాను నేను ఈ సంవత్సరం, ప్రయాసపడతాను నేను ఈ సంవత్సరం నుంచి అయినా. ఇంతకాలం ఒకవేళ నేను ఇవ్వలేదేమో, ఇంతకాలం నేను పొరపాటు చేశానేమో, నా పాపము లేకపోతే నా తప్పులు ఇంకా పరిపూర్ణం కాకముందే, సంపూర్ణం చేయబడకముందే దేవుడు అవకాశాలు ఇస్తున్నప్పుడే సరి చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయన కోల్పోయినది ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కోల్పోయిన సమయాన్ని, కోల్పోయిన ధనాన్ని, కోల్పోయిన బలాన్ని, కోల్పోయిన బలగాన్ని, ఆత్మీయతను, మానసిక ప్రశాంతతను, నెమ్మదిని, సమాధాన్ని, ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఇష్టపడుతున్నావా లేదా అనేది మాత్రమే ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. నేను ఇష్టపడుతున్నానా లేదా, నా జీవితంలో ఆయనకు మొదటి స్థానం ఉందా లేదా అన్నది మాత్రమే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి స్థితి ఒకవేళ ఉన్నట్లయితే వెంటనే సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీనెవె వాళ్ళు చేసినట్టుగా ఆయన వైపు తిరుగుదాం. ఆయన కోపము నుంచి, ఆయన ఉగ్రత నుంచి, ఆయన శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.